వెనక కూర్చోమా, కూర్చొని ఒక్కో చీర చూపి. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత మనల్ని అత్యంత దగ్గరగా అర్థం చేసుకునేవారు అక్క చెల్లి. వీరి బంధం రక్త సంబంధానికే పరిమితం కాకుండా హృదయ సంబంధం కూడా అవుతుంది. చిన్ననాటి ఆటల నుండి పెద్ద అయ్యే వరకు ప్రతి జ్ఞాపకంలో అక్క చెల్లెళ్ళ అనుబంధం కనిపిస్తుంది. ప్రేమ, మమత. అక్క అంటే రక్షణ కవచం, స్నేహితురాలు, ఉపాధ్యాయురాలు, మార్గదర్శిని. చెల్లెలు అంటే ఆనందం, ఆడబిడ్డలలో కొత్త వెలుగు, ఇంటికి కాంతి. అక్క తన చెల్లెల్ని ప్రతి అడుగులో కాపాడుతుంది. తప్పు చేసినప్పుడు మందలిస్తుంది, విజయాలు సాధించినప్పుడు ప్రోత్సహిస్తుంది. చెల్లెలు కూడా అక్కను ఆదర్శంగా తీసుకొని ఎదుగుతుంది. ఈ అనుబంధంలో స్నేహం, నమ్మకం, శ్రద్ధ, మమత కలిసి ఉంటాయి. పెట్టుపోతలు. అక్క చెల్లెళ్ళ మధ్య చిన్న చిన్న పెట్టుపోతలు తప్పనిసరి. ఒకరికొకరు వస్తువులు దాచుకోవడం, ఆటలలో గెలుపు ఓటమి మీద గొడవ పడటం, తల్లిదండ్రుల ప్రేమలో ఎవరికి ఎక్కువ వచ్చిందని జలసి, ఇవన్నీ సహజమే. కానీ ఆ తగాదాలు ఎక్కువసేపు ఉండవు. చివరికి మళ్ళీ నవ్వులు పూస్తాయి. అక్క చెల్లెలలో చీరలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అక్క వేసుకున్న చీరను చెల్లెలు రహస్యంగా వేసుకోవడం, అద్దం ముందు తిరగడం, పండుగల సమయంలో కొత్త చీరల కోసం పోటీ పడటం, ఇవన్నీ మధురమైన జ్ఞాపకాలు. చాలాసార్లు అక్క తన ప్రియమైన చీరనే చెల్లెలికి ఇస్తుంది. ఆ చీరల్లో కేవలం వస్త్రం మాత్రమే కాదు, అక్క ప్రేమ, అనురాగం, జ్ఞాపకాల వాసన కూడా నిండి ఉంటుంది. అక్క చెల్లెళ్ళ బంధం అనేది ఎప్పటికీ చెదరని బంధం. ప్రేమ, తగాదాలు, నవ్వులు, కన్నీళ్లు అన్నీ కలిపి ఈ బంధం మరింత బలంగా నిలుస్తుంది. చీరల జ్ఞాపకాలు మాదిరిగానే ఈ అనుబంధం జీవితాంతం మన హృదయాలలో నూలు పోసినట్టుగా నిలిచి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు 3 తరాల వాళ్ళని, అక్క చెల్లెలని. ఆ కుర్చీలో కూర్చున్న ఆమె మా అమ్మమ్మ, చీర మడతేసా అని మా అక్కాయి, మా అమ్మ పక్కన కూర్చొని ఉంది కదా నా కూతురు. వీళ్ళు ముగ్గురు కూడా అక్కలన్నమాట. మా అమ్మమ్మకి చెల్లెలు వచ్చిందనమాట, వాళ్ళ చెల్లెలు వచ్చింది. మా ఊర్లో ఏదో ఒక ప్రతిష్ట జరుగుతుంటే, ప్రతిష్ట పండుగ గుర్తులేదు నాకైతే, వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. అప్పుడు చుట్టాలని ఇంటికి పిలిచి చీరలు అనేవి పెట్టారు. కాబట్టి ఈ చీరలు ఎవరెవరు ఎలా తెచ్చుకున్నారు ఏంటి అని, ఆడవాళ్ళకి ఆనందం, సంతోషం ఏదైనా ఉంది అంటే ఒక చీరల విషయంలోనే ఉండిద్ది ఎక్కువగా. ఎన్ని బాధలు ఉన్నా కానీ కొత్త చీర చూడగానే మర్చిపోతారు. ఎందుకు అంటే అంత స్వల్ప అల్ప సంతోషాలు అన్నమాట ఆడవాళ్ళు. కానీ ఇక్కడైతే మా అక్క చీరలు మడత వేస్తుందన్నమాట. చీరలు వచ్చిన చుట్టాలందరూ కూడా ఇచ్చారు, పెట్టారు. పెట్టినట్టు ఆడపిల్లల్ని పిలిచి చీరలు పెట్టి చక్కగా వాళ్ళ యొక్క ప్రేమను చాటుకున్నారన్నమాట. కానీ నిజానికి నేను ముందు చెప్పిన ప్రతిదీ కూడా ఇది మా అక్క విషయంలో కాదు. మా అక్క అయితే నిజానికి పాపం పూర్తి వ్యతిరేకం అన్నమాట. తనకి కొంచెం తెలివితేటలు అనేవి తక్కువగా ఉంటాయి. తను మనం చూసి నేర్చుకుందామని కూడా అనుకోదు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. లోకం తీరు అసలు బొత్తిగా తెలియదు. ఈ సమాజంలో బ్రతకలేని ఒక జీవి ఎవరైనా ఉన్నారంటే మా అక్కయ్య అని చెప్పాలి. పాపం అసలు ఏం తెలియదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడిద్ది. కోపం వస్తే అరిచిద్ది, తిట్టిద్ది, మరలా తర్వాత మరలా యథా మామూలుగానే ఉండిద్ది అనమాట. కానీ మేమైతే అలా కాదు. సమాజంలో ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో తెలిసినటువంటి వాళ్ళము. ఎందుకంటే మేము ఎక్కువ శాతం ఎక్కువ జనంలో ఉంటాము. తనైతే వేరే చోట ఉండిద్ది కాబట్టి అక్కడంతా కొంచెం అసూయ, ఈర్ష్య, కుళ్ళు ఇలాంటివి ఉండవు అనమాట. ఉన్నా కానీ తక్కువ అనమాట. మేము ఉండే ఏరియాలో అయితే మరీ ఎక్కువ. ఇంకెక్కడైతే ఈ చీరలు అవి చూస్తున్నారు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా అక్క చెల్లెలు అనేవాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారు, మీ పుట్టింటి వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఎంత మర్యాద చేస్తారు, మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు అనేది కామెంట్లో షేర్ చేయండి. ఇక్కడ వాళ్ళైతే కాటన్ చీరలు తీసుకున్నారు అన్నమాట. పీసెస్ లాగా వచ్చాయి, వాళ్ళకి అవే నచ్చినాయి. రంగులు తీసుకోవాలి, కాటన్ వల్ల లైట్ రంగులు బాగోవు.
మా అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెల బంధం గురించి చెప్తాను. ఫస్ట్ అయితే మా అమ్మమ్మ అయితే ఇంటికి పెద్దదనమాట. వాళ్ళు మొత్తం 8 మంది అయితే మా అమ్మమ్మ చిన్నపిల్లలప్పుడే వాళ్ళకి 2 ఆడపిల్లలు చనిపోయారు. 6 ఉన్నారు మొత్తం. 6లో మా నాన్న ఒకడు అనమాట. తమ్ముడు, 2 మగపిల్లలు, 4 మగపిల్లలు. వాళ్ళల్లో ఒక ఆమె మా అమ్మమ్మ, ఇంకొక అతను మా నాన్న, ఇంకొక ఆమె మా మేనత్త. అలాగే అత్త కూడా. ఇక మా అమ్మమ్మ విషయానికి వస్తే అందరినీ చాలా ప్రేమగా చూస్తామన్నమాట. అక్క చెల్లెళ్ళని అయితే ఇంకా ప్రేమగా చూసిద్ది. మా నాన్న అయితే ఇంకా ఎక్కువ ప్రేమగా చూసింది అనమాట. దేవుని కూడా అంత ప్రేమగా చూసి ఉండదు, అంత ప్రేమగా చూసింది మా నాన్నని. చెల్లెళ్ళని అయితే ప్రేమించే హృదయం కలిగింది. వాళ్ళ పట్ల కొంచెం ప్రేమ కలిగి ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళ రెండో చెల్లి అయితే ఎప్పుడు తన దగ్గరకు వస్తూ పోతూ ఉండిద్ది అనమాట. వీళ్ళిద్దరూ ఎక్కువ శాతం బాగుంటారు. వాళ్ళిద్దరు మాట కూడా ఎక్కువ కలిసిద్ది. ఇక మా విషయానికి వస్తే మా అక్కయ్య నేనైతే మా అక్క అంత తెలివైనదైతే ఏం కాదు. తను ఉన్నదన్నట్టు మాట్లాడిద్ది. అబద్ధాలు అలాంటివన్నీ ఏం తెలియదు. ఉన్నదన్నట్టు మాట్లాడేస్తుంది. ఈ మాట మాట్లాడితే ఏమవుతుందా ఏందని కూడా తెలియదు. ఇంకా మా ఇద్దరిలో కొంచెం అంతా ఎంతో తెలియగలదని అయితే నేననే అనుకుంటున్నాను. ఇంకా మా పూజిత అమ్ములు విషయానికి వస్తే అమ్ములు తెలియగలది. పూజిత ఎంతైనా కొంచెం తెలివి తక్కువగానే ఉంటుందన్నమాట. పూజిత ఇంటి బాధ్యతలు కొంచెం అలాగా కలిగి ఉండిద్ది. అమ్ములు ఏంటంటే చిన్నది కాబట్టి చిన్నపిల్లలాగా ట్రీట్ చేసాం. తను కూడా అలాగే పెరిగింది. కానీ తెలివి విషయానికి వస్తే అమ్ములుకి తెలివితేటలు ఎక్కువ అనమాట. కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు కూడా ప్రేమగానే ఉంటారు. నేను ఏదైనా ఒక విషయంలో ఒకరిని తిడుతున్నానంటే ఇంకొకళ్ళు బాగా సపోర్ట్ చేస్తారనమాట. అది వాళ్ళకి తెలియపోయినా కానీ సపోర్ట్ చేస్తారు. ఆ విషయం ఏమి తెలియకపోయినా సరే సపోర్ట్ చేస్తానే ఉంటారనమాట. ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే నేను తిట్టకూడదు అన్నది కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర. ఇక మీరు మీ ఇళ్ళల్లో అక్క చెల్లెలు అనేవాళ్ళు ఎలా ఉంటారు ఏంది అన్నది అయితే కామెంట్ చేయండి. మీరైతే ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఇది ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఏమో మా అమ్మమ్మ చెల్లెలు అనమాట. ఇంకొక ఆమె 2 ఆమె చనిపోయింది. మూడో ఆమె మా అమ్మమ్మ పెద్దది. తర్వాత మా నాన్న, తర్వాత మా పెదనాన్న. మా నాన్న మా పెదనాన్న ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత మా అత్త అనమాట. మా ఆయన వాళ్ళ అమ్మ. నాకు మేనత్త అత్త రెండు అవుతుంది. ఇక ఇది మీరు చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. సరే 2 మాట్లాడినది మా ఫోన్లో వీడియో తీద్దాము. ఒక మడత 2 మడతలు తీసి జాయిడ్ మొక్క ఏం చెప్పు. సరే ఇంకో వైపు చూపించు. ఇది బాగుంది అన్నింటిలో కల్లా. బాగుంది చీర. నయమేమా 400 అయితే.
అన్నయ్య స్టడీ చేసి కూర్చోబెట్టాడు, చదువుతుంది. తెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఏంటబ్బా తగాదలకు వచ్చావు మీరు ఎప్పుడు మా 5-6 రోజుల కిందట ఎవరెవరు తగాదలకు వచ్చింది? నువ్వే ఆ రోజు వెంకటేశ్వర రానండి రోజు నేను ఇంటికాడే ఉండగా రోజు వచ్చావు పొలం వాడు రాలా ఆటో వేరే ఆటో వేసుకొని వెళ్ళాము ఆ రోజా? సరేలే. తగాదగా వచ్చి చిరాగ్గా ఉండేవాళ్ళు. మంచి తేవాలట మా ఇంట్లో ఎడకై డబ్బా కాదు రావంశీ మనకూర ఎట్ట చూస్తా లేదు కదా. ఏమో నాకు అసలు తెలియదులే. అయిపోయినాయి ఇంక 2 నుంచి అయిపోయినాయి. తాగిపోగి వస్తాడుగా తింటాడులే అని. ఉండదు రేపు పొద్దునకు వాసన వచ్చింది. ఉండదు అంతగా ఆపలేదు. ఉంటే ముక్కు వేస్ట్ అయింది. సరే ఆనకాల తిందోలే. వంశీని వేసి పంపిస్తా. ఆ పిల్లకి ఏపుడు మొక్క అంట. గుడ్డు గడుపు గుడ్డు అంట. మరి ఇప్పుడు మరి నేను ఇస్తానన్నాగా నువ్వు వరం మాకు అలా అడిగింది సంబడం. మేము తినాలంటే తెచ్చుకొని తినలేనయ్యింది. అది మా శాత కాదా? ప్రశాంతంగా తినండి మీరు. అంత నూనెలో ఉడికిన ముక్కలు తినకూడదని చెప్పారు. మేము ఇయ్యాలి, నేను ఇయ్యాలి. నాకు అంత కూర వండటం ఇష్టం లేక చెప్తా. వంశీ 2 కేజీలు చెప్తాను నేను. ఈ ముక్కల కోసం ఆశపడ్డాడు. ఎందుకంటే అసలు మానేసి నేను ఎప్పుడు అంత నూనెలో ఏమి తినకూడదు అన్నారని నేను మానేసి
నువ్వు తెచ్చినాయి మేము మామూలుగా అసలు చేపలు అసలు తిని ఎన్నేళ్ళు అవుతుందో కూడా తెలియదు. మరి ఈ అబ్బాయి తేడు ఏం చేస్తాము? అది ఎప్పుడో మాసానం వచ్చినప్పుడు మా అమ్మ పెడితే తప్ప చేపల కూర మాకు తెలియదు. పెళ్ళైన కాడి నుంచి ఒక్కసారి కూడా తేలేదు. అడిగినా తేడు. ఇవాళైనా మా అక్క ఏదో తెచ్చింది కాబట్టి ఏపే అవి పులుసుగా వండినా అన్ని రోజులు ఉండకూడదులే పులుసులే అని. అసలు ఆడాడు నాకు కూడా తెచ్చేవాడు లేదనే కదా. అసలు మా అమ్మమ్మ దగ్గరే తెలుసు చేపల కూర, నాకు లేకపోతే ఇడిగా తెలియదు, అసలు తెలియదు. పిల్లలకు కూడా అంతే. డబ్బులు ఉన్నది ఇంకేది కమ్మం చేపలు 2 కిలోలు తెచ్చుకొని వండుకొని 4 రోజులు. మా అక్కయ్య నయం వారం వారం తెచ్చుకొని తినింది. తినాలే కానీ నీకు దొరుకుతాయిగా, మరి ఇంకేంది. వారం వారం మాకు రోజు దొరుకుతుంది. ఇప్పుడు ఎలా ఇవైతే వారం ఒకసారి డైలీ యానలు చెరువులు